హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. నమస్కారం, నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఒక 6 జిల్లాల వాళ్ళకు మాత్రము ఈ నెల 30వ తారీఖే పెన్షన్ ఇచ్చేస్తున్నారు. మరి మిగతా జిల్లాల వాళ్ళకి పెన్షన్ ఎప్పుడు ఇస్తారు? కొత్తగా రేపు నెలకే, ఈ నెలలో పెట్టుకుంటే రేపు నెల పెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళకి. అది ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరి గురించి పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నిన్న వీడియో పెట్టాను కదండి, 13,000 మంది సబ్స్క్రైబర్లు నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నాకు తెలిసిన మన దివ్యాంగులకు సంబంధించిన అవేర్నెస్ వీడియోలు ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తూ ఉంటాను. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇదే నా రిక్వెస్ట్. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్దాం. ఈ నెల 30వ తారీఖు ఏ జిల్లాల వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు? ఒక 6 జిల్లాల వాళ్ళకి పెన్షన్లు ఈ మంత్ 30వ తారీఖు, ఆగస్టు నెలలో తీసుకోవాల్సిన 1వ తారీఖు తీసుకోవాల్సిన వాళ్ళకి ఈ మంత్లోనే బిఫోర్గానే ఇస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భోగాపురం ఎయిర్పోర్టు ఓపెన్ చేస్తున్న సందర్భంగా మన ప్రధాన మంత్రి గారు వస్తున్నందుకు అందరూ బిజీగా ఉంటారు. కాబట్టి మన దివ్యాంగులకు కానీ ఇతర కేటగిరీ వాళ్ళకి కానీ వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని ఆ 6 జిల్లాల వాళ్ళకి బిఫోర్గానే ఇస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారు అధికారులకు ఆదేశించారనమాట, వాళ్ళకి ఇచ్చేయండి పింఛన్లు అని. ఓకేనా? ఈ 6 జిల్లాలు ఏవంటే, ఒకటి వచ్చేసి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం. ఈ 6 జిల్లాలు ఈ నెల 30వ తారీఖే మన దివ్యాంగుల పెన్షన్లు కావచ్చు, ఇతర కేటగిరీ పెన్షన్లు కావచ్చు, 10,000, 15,000 పెన్షను, 4,000 రూపాయల పెన్షను, ఇట్లా రకరకాల కేటగిరీలు తీసుకునే ప్రతి ఒక్కళ్ళకి పోయిన నెలలో తీసుకున్నారు, ఈ నెలలో తీసుకున్నారు. నెక్స్ట్ ఆగస్టు 1వ తారీఖు తీసుకోవాల్సింది బిఫోర్గానే ఈ మంత్ 30వ తారీఖు ఇస్తున్నారు అనమాట. వీళ్ళకి మాత్రం ఇస్తే మాకెట్లాగా ఆంధ్ర వాళ్ళకి అందరికి కలిపి 1వ తారీఖు ఇస్తారనమాట. ఓకేనా? శనివారం 1వ తారీఖు వస్తుంది. వీళ్ళు మిగతా వాళ్ళందరికీ పెన్షన్ ఆగస్టు నెలలో ఇచ్చేస్తారు. ఆదివారం సెలవు ఉంటుంది వాళ్ళకి. 3వ తారీఖు ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వాళ్ళకు కూడా పెన్షన్ని యథావిధిగా అందజేస్తారు. ఈ 6 జిల్లాల వాళ్ళకు మాత్రం ముందుగా 30వ తారీఖు ఇస్తారన్నమాట. ప్రత్యేకంగా భోగాపురం ఎయిర్పోర్ట్స్ చాలా బాగా చక్కగా దాన్ని వివిధ దేశాల నుంచి, ఎక్కడెక్కడో నుంచి వస్తున్న ప్రతి ఒక్కళ్ళకి దీన్ని చాలా బాగా రెడీ చేసినారు. కాబట్టి ప్రధానమంత్రి గారు కూడా, నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ అక్కడ చాలా బిజీగా ఉంటారు. కాబట్టి ముందుగా ఈ 6 జిల్లాల వాళ్ళకి పెన్షన్లు అందజేస్తున్నారు. మరొకసారి ఆ 6 జిల్లాలు మీకు తెలియజేస్తాను చూడండి. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలు. ఈ 6 జిల్లాల వాళ్ళకు ఈ నెల 30వ తారీఖే మీకు పెన్షన్లు అందజేస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాను కదండి ఇందాక స్టార్టింగ్లోనే, అది కొత్త పెన్షన్లు ఈ నెలలో పెట్టుకున్నా నెక్స్ట్ మంత్ కంతా ఇచ్చేస్తున్నారు అని. అది స్పౌస్ పెన్షన్స్. ఎవరైతే ఈ మంత్లో భర్త చనిపోయి ఉంటారో, ఆల్రెడీ తీసుకుంటూ ఉంటారు పెన్షన్లు, వాళ్ళు వాళ్ళ భార్యకి అందజేస్తారనమాట. ఇది స్పౌస్ పెన్షన్స్. ఎవ్రీ మంత్ ఈ నెలలో పెట్టుకుంటే నెక్స్ట్ మంత్ కంతా వీళ్ళకి పెన్షన్లు ఆపకుండా ఇచ్చేస్తున్నారు. భర్త చనిపోయి ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న అతను చనిపోతే వాళ్ళ భార్యకి ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తున్నారు అనమాట. భార్య తీసుకుంటున్న
భర్తకు కూడా అట్లాగే ట్రాన్స్ఫర్ చేసి 1 మంత్లోనే, ఈ మంత్ చనిపోతే నెక్స్ట్ మంత్ 1వ తారీఖు వీళ్ళ కుటుంబాలు బాధపడకుండా, ఇబ్బంది పడకుండా వీళ్ళకి సకాలంలోనే ఈ పింఛన్ని అందజేస్తున్నారు. స్పౌస్ కేటగిరీ పెన్షన్స్ అన్నమాట. కొత్త పెన్షన్లు ఇస్తున్నారంటే మన దివ్యాంగులకి ఏమోననుకొని నేను చాలా ఆనందపడిపోయాను. కానీ ఈ పెన్షన్లు స్పౌస్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లు అన్నమాట. భర్త చనిపోయి భార్యకి ఈ పెన్షన్ని ట్రాన్స్ఫర్ చేసేదాన్ని కొత్త పెన్షన్లుగా అభివర్ణించి చెప్తున్నారు అందరూ. కానీ వీళ్ళకి చూపించినంత శ్రద్ధ చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ అండి, మా దివ్యాంగులందరి తరపున నేను చెప్తున్నాను, వీళ్ళకు కూడా అతి త్వరలో మీరు కొత్త పెన్షన్లు విడుదల చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా దివ్యాంగుల కుటుంబాలు మొత్తము చాలా ఎదురు చూస్తున్నారు. 2 సంవత్సరాలు కూడా పూర్తయిపోయి 3వ సంవత్సరం కూడా పెట్టింది. వివిధ కేటగిరీ వాళ్ళు, దివ్యాంగులు ఒక్కళ్లే కాదండి, వ్యవధిక 4,000 తీసుకునేవాళ్ళు, 6,000 పెన్షన్ తీసుకునేవారు, హెల్త్ పెన్షన్స్ 10,000 తీసుకునేవాళ్ళు, మంచానికే పరిమితమై 15,000 రూపాయలు తీసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో మాకు ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నాయి, పెన్షన్ రాలేదు, మా బాధ, మందులు తీసుకోవడానికో ఇంట్లో జరగకో, అసలు వాళ్ళకి మెడికల్కి సంబంధించిన వాటికి చాలా ఇబ్బందిగా ఉంది. వీళ్ళకి ఎట్లయితే శ్రద్ధ చూపి 1 నెలలోనే ఇతను భర్త చనిపోతే అదే పెన్షన్ ని భార్యకి ఇచ్చినారో వాళ్ళ బాధ తెలుసుకొని, మా దివ్యాంగులందరికి కూడా అట్లాగే అన్ని ఒకేసారిగా ఇవ్వకపోయినా కొంచెం కొంచెమైనా ఈ మంత్ లో ఒకళ్ళకి 6,000 పెన్షను, నెక్స్ట్ మంత్ ఒక 2 months లో 10,000 రూపాయల పెన్షను, ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తా ఉన్నాం కదా, అట్లాగే కొన్ని నెలల గ్యాప్తో అయినా మా దివ్యాంగులందరికీ కొత్త పెన్షన్లు విడుదల చేస్తారని మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క దివ్యాంగ కుటుంబం కూడా ఎంతో ఎదురు చూస్తున్న వీళ్ళకి ఇక నుంచైనా కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ కొత్త పెన్షన్లు రావాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఎప్పటికప్పుడు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా తెలియజేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.